చెప్పండి. ఇప్పుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అమలవుతుంది అనుకుంటున్నారా మీరు? అమలైతే లేదు. కాకపోతే ఏంటంటే ఇలా ఆర్కిష్ట సుతా రాజేసాస్ అప్పుడే బీజేపీ కార్యకర్త బీసీలను అడ్డం పెట్టుకొని ఆర్కిష్ట సుతా రాజేసాస్ అప్పుడే బీజేపీలో ఒక 1 ఆఫ్ ది మెంబర్ ఆయనే తలుసుకొని నరేంద్ర మోడీ గారితో టైం తీసుకొని బీసీలకు న్యాయం చేయమని చెప్పాలి. ఇలా బీసీలకు అలా భారీ గుడ్డి నిందనే భర్యం కట్టే పరిస్థితి వచ్చింది ఇక్కడ బీసీ నాయకత్వం. బీసీ ఏం చెప్తుందంటే ఏం లేదు, కప్ప నడుకోవడం తప్ప కానీ బీసీలో న్యాయం చేసే లేదు. వాళ్ళకి 15% ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి, మేము అడ్డం కానీ మా బీసీల దగ్గర మాకు అడ్డం పెట్టే పొందుకున్నారు. దీనికి ఆర్కిష్ట మద్దతే. ఎందుకంటే ఆర్కిష్ట తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకు రాష్ట్ర బీజేపీ నాయకుడు కాబట్టి బీజేపీ రాష్ట్ర సభ్యులు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి ఆర్కిష్ట. నిజమైన బీసీలు అయితే అరవింద్ ఎంపీ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ఇప్పుడు ఈట రాజేందర్ గాని, ఆర్కిష్ట నిజమైన బీసీలు అయితే వెంటనే రాజీనామా చేసి బీసీ సంఘాలతో ఐక్యంగా మాతో తిరగాలి, బీసీ రిజర్వేషన్ కొట్లాడాలి. తెచ్చుకునే వరకు నిజమైన బీసీలు అయితే వెంటనే రాజీనామా చేయాలి. 4 ఎంపీలు వెంటనే రాజీనామా చేసి బీసీలకు అనుగుణంగా మద్దతు తెలిపి ఈ 42% తెచ్చినాక మళ్ళా రాజీనామా పోవాలి మీరు. అది మా డిమాండ్, బీసీల డిమాండ్. కానీ మీరు అక్కడ ఉండి మేము ఇక్కడ కొడతాం, మీరు అక్కడే ఉండి మీరు అక్కడ కొడితే మేము ఇక్కడ కొడతారా రాజకీయాలు చేయకుండా మీరు నిజమైన బీసీలు అయితే ఆర్కిష్ట గాని అంటే బండి సంజయ్ గాని, ఇట రాజేందర్ గాని, అరవింద్ గాని, ఈ నలుగురు దొంగలే. ఈ నలుగురు చేస్తే బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈ నలుగురు అనే నా కొడుకులు 4 రాజీనామా చేయాలి. వెంటనే బీసీలకు అనుకున్నట్టు మద్దతు పలకాలని